ఏబిఎన్ ప్రేక్షకులు శుభోదయం స్పెయిన్ న్యూస్ కు స్వాగతం. వైసీపీలో మార్పులు మంటలు. కాంగ్రెస్ లోకి వైఎస్ షర్మిల. టీడీపీ పిలుస్తోందిరా కదలిరా. తగ్గని అంగన్వాడీ జోలెపట్టిన మున్సిపల్ కార్మికులు. బీఆర్ఎస్ బీజేపీ తోడు దొంగలు. ఇలాంటి వార్తల సమాహారం స్పెయిన్ న్యూస్ లో ఇప్పుడు చూద్దాం. వైసీపీలో మార్పులు మంటలు. ఇన్ఛార్జీల మార్పులు వైసీపీలో గుబులు రేపుతోంది. ఆకస్మిక మార్పులతో పార్టీ గ్రాఫ్ పడిపోతుంది అని పార్టీ సీనియర్ నేతలు గగ్గోలు పెడుతున్నారు. మార్పులు చేర్పులపై వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పటికే గుర్రుగా ఉన్నారు. ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఈ మార్పులేమిటి అని పార్టీ నేతలు బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి మొండి చేయి చూపడంపై మరికొందరు మండిపడుతున్నారు. రెండో జాబితాలో ఆయన మరో 24 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చడంపై ఆగ్రహం చెందుతున్నారు. అనకాపల్లి ఎమ్మెల్యే ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కు టికెట్ నిరాకరించారు. మరో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణన్ రామచంద్రాపురం నుంచి రాజమండ్రి రూరల్ కు పంపించారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణును తొలగించి మాజీ మంత్రి వేలంపల్లి శ్రీనివాసరావును అక్కడకు తరలించారు. తొలి జాబితాలో 11 మంది అసెంబ్లీ ఇన్ఛార్జీలను ప్రకటించిన జగన్ తాజాగా రెండో జాబితాలోనూ 3 ఎంపీ స్థానాలు 24 అసెంబ్లీ స్థానాలకు ఇన్ఛార్జీలను ఖరారు చేశారు. ఈ జాబితాను మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. మున్ముందు మరికొన్ని జాబితాలు ఉంటాయని బొత్స వెల్లడించారు. తాజా జాబితాలో పార్టీ పెట్టినప్పటి నుంచి నమ్ముకొని ఉన్న సిట్టింగ్లను తొలగించారు. 5 చోట్ల తండ్రుల స్థానంలో వారసులకు బాధ్యతలు అప్పగించారు. రా కదలిరా అన్న పేరుతో టీడీపీ చైతన్య యాత్రకు సిద్దమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ సభలు నిర్వహించడానికి టీడీపీ సమాయత్తమవుతోంది. పార్టీని స్థాపించిన సమయంలో దివంగత ఎన్టీ రామారావు తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా అని ఇచ్చిన నినాదానికి అశేష తెలుగు ప్రజానికం మంత్ర ముగ్ధులయ్యారు. టీడీపీని ఆకున చేర్చుకున్నారు. అప్పుడు అదే స్ఫూర్తితో అదే నినాదాన్ని అమలు చేయడానికి టీడీపీ నేతలు మళ్లీ సిద్దమవుతున్నారు. రా కదలిరా పేరుతో ఎన్నికల రణరంగంలోకి దిగాలి అని టీడీపీ సిద్దమవుతోంది. రా కదలిరా పేరుతో ఈ నెలలో 12 రోజుల్లో మొత్తం 22 సభలు నిర్వహించాలని ఆ పార్టీ తలపెట్టింది. 22 లోక్సభ స్థానాల పరిధిలో ఒక్కొక్క చోట ఒక్కొక్క సభను నిర్వహించనున్నారు. మిగిలిన 3 లోక్సభ స్థానాల పరిధిలో ఎక్కడ నిర్వహించేది త్వరలోనే నిర్ణయిస్తామని టీడీపీ నేతలు తెలియజేశారు. రా కదలిరా సభల విశేషాలను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వెల్లడించారు. రా కదలిరా సభలో పార్టీ అధినేత చంద్రబాబు పాల్గొంటారని తెలియజేశారు. తొలి సభ ఈ నెల 5న ఒంగోలు లోక్సభ స్థానం పరిధిలోని కనిగిరిలో జరుగుతుంది అన్నారు. ఈ నెల 18న పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ వర్ధంతిని గుడివాడలో ఘనంగా నిర్వహిస్తాము అన్నారు. ఈ 2 రోజులు మినహా మిగిలిన రోజుల్లో రోజుకు 2 చొప్పున సభలు జరుగుతాయి అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి విజువల్స్. బీఆర్ఎస్ బీజేపీ తోడు దొంగలు అని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై వారంలోగా న్యాయ విచారణకు ఆదేశిస్తాము అని ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం తప్పు చేసిన వారిని వదిలిపెట్టేది లేదు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి విషయంలో బీఆర్ఎస్ నేతలను కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేసిన ఆరోపణలు మంత్రి కొట్టిపారేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే మద్దతు ఇచ్చింది అన్నారు. కాళేశ్వరంపై కేంద్ర ప్రభుత్వం ఈనాడు స్పందించలేదు అన్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రాజెక్టుకు రుణం ఇచ్చింది అని తెలియజేశారు. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయి నెలలు గడుస్తున్నా కిషన్ రెడ్డి ఆ ప్రాజెక్టును ఎందుకు పరిశీలించలేదు అని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలపై విరుచుకుపడే దర్యాప్తు సంస్థలు బీఆర్ఎస్ సర్కార్పై విచారణ జరిపితే ఎవరైనా ఆపారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్క తాను ముక్కలేనని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆ రెండు ఒక్కటి కాదనుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి సిబిఐతో విచారణ కోరాలి అని ఆయన సవాల్ విసిరారు. సిబిఐ విచారణపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిన 48 గంటల్లో సిబిఐ దర్యాప్తు ప్రారంభిస్తోంది అని చెప్పారు. కేసీఆర్ బీఆర్ఎస్ కు మేలు చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మితే ఊడిపోతుంది అన్నారు. అందువల్లే బీఆర్ఎస్ తో అవగాహనకు వచ్చినట్లు ప్రజలు భావిస్తున్నారని కిషన్ రెడ్డి చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వానికి సరైన అవగాహన లేదు అన్నారు. సిబిఐతో దర్యాప్తు జరపాలని కేంద్రానికి ఎందుకు లేఖ రాయడం లేదో ముఖ్యమంత్రి చెప్పాలి అన్నారు. దోషులకు శిక్ష పడాలి అని కోరుకుంటున్నారా లేదా అని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతిపై కాంగ్రెస్ పార్టీకి సానుభూతి ఉన్నట్లు కనబడుతుంది అన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ డిఎన్ఏ ఒక్కటేనని విధంగా ఆ పార్టీల వ్యవహార శైలి ఉంది అన్నారు. 3-4 ఏళ్లలోనే కట్టిన ప్రాజెక్టు నిరుపయోగంగా మారిందని ఆక్షేపించారు. ఇది కేసీఆర్ సర్కార్ అవినీతి కుంభకోణాలకి అద్దం పడుతోంది అని కిషన్ రెడ్డి విమర్శించారు. మార్చి మొదటి వారంలో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రావచ్చు అని కిషన్ రెడ్డి సూచనప్రాయంగా తెలియజేశారు. రాష్ట్రంలో బీజేపీ ఎంపీ అభ్యర్థుల ఎంపిక 50% పూర్తయిందని చెప్పారు. త్వరలోనే బీజేపీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకుంటాము అని అన్నారు.
వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్దమైంది. కాంగ్రెస్ తో కలిసి పనిచేసేందుకు తాను సిద్దమని వైఎస్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇప్పటికే ప్రకటించారు. కాంగ్రెస్ పెద్దలను కలిసేందుకు ఢిల్లీ వెళ్తున్నట్లు ఆమె చెప్పారు. తన కుమారుడు రాజారెడ్డి, కాబోయే కోడలు ప్రియా అట్లూరితో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ సమాధి వద్ద షర్మిల నివాళులర్పించారు. వైఎస్ విజయమ్మ కూడా వారి వెంట ఉన్నారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలని గతంలోనే నిర్ణయించుకున్నాము అని షర్మిల చెప్పారు. అందుకే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చాము అన్నారు. తమ మద్దతుతోనే కాంగ్రెస్ అధికారంలో వచ్చిందని షర్మిల చెప్పారు. 31 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలవడానికి తాము పోటీ పెట్టకపోవడమే కారణము అన్నారు. తమ త్యాగాన్ని గుర్తించి కాంగ్రెస్ ఆహ్వానించింది అని షర్మిల చెప్పారు. కాంగ్రెస్ పార్టీ దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ అని షర్మిల పేర్కొన్నారు. ప్రజలందరికీ భద్రత, భరోసా కల్పించే పార్టీగా కాంగ్రెస్ గుర్తింపు పొందింది అని చెప్పారు. అందుకే కాంగ్రెస్ తో కలిసి నడవాలని నిర్ణయించుకున్నామని అన్నారు. 2 రోజుల్లో అన్ని ప్రశ్నలకు సమాధానాలు వస్తాయి అన్నారు. తన కుమారుడి వివాహం సందర్భంగా వైఎస్ఆర్ ఆశీస్సులు తీసుకునేందుకు ఇడుపులపాయ తెలంగాణలో పెట్రోల్, ఆయిల్ ట్యాంకర్ల యజమానులు చేపట్టిన ధర్నాను విరమించారు. దీంతో ట్యాంకర్లు యథావిధిగా నడుస్తున్నాయి. మోటారు వాహనాల చట్టం సవరణను నిరసిస్తూ వారు ధర్నా చేశారు. ఆయిల్ ట్యాంకర్ల యజమానులు ధర్నాకు దిగడంతో పలు పెట్రోల్ బంకుల వద్ద ఎంట్రీ క్లోజ్ అంటూ నో స్టాక్ బోర్డులు పెట్టారు. దీంతో వాహనదారులు బంకుల వద్ద క్యూ కట్టారు. మరోవైపు పెట్రోల్, డీజిల్ రేట్లను కేంద్రం తగ్గిస్తుంది అనే భావనలో కొందరు బంకు నిర్వాహకులు పెట్రోల్, డీజిల్ ఫుల్ స్టాక్ చేయించుకోలేదు. పెట్రోల్, డీజిల్ అయిపోవడంతో నగరంలో పలుచోట్ల బంకుల యజమానులు నో స్టాక్ బోర్డులు పెట్టారు. పెట్రోల్ బంకుల వద్ద రహదారిపైకి వాహనదారులు భారీగా చేరుకోవడంతో ఖైరతాబాద్, లక్టీకపూల్ టు మెహదీపట్నం మార్గంలో ట్రాఫిక్ స్తంభించింది. ట్రక్కు డ్రైవర్లు చేపట్టిన ఆందోళన రవాణా రంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. వాహనంతో ఢీకొట్టి పోలీసులకు సమాచారం ఇవ్వకుండా వెళ్లిపోయిన డ్రైవర్లకు విధించే శిక్షను పెంచాలి అని ప్రతిపాదించడంతో ఆందోళనకు దారితీసింది. 2 రోజుల పాటు చమురు ట్యాంకర్లు తిరగకపోవడంతో తెలంగాణతో పాటు కొన్ని రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ సరఫరాకు కొరత ఏర్పడింది. ఇంధనం దొరకదేమో అనే ఆందోళనతో వాహనదారులు పెట్రోల్ బంకులకు పోటెత్తారు. వాహనాల తాకిడితో వీధుల్లో పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించిపోయింది. హైదరాబాద్ నగరంలోని పలు బంకుల వద్ద ఇలాంటి దృశ్యాలు కనిపించాయి. పశ్చిమ, ఉత్తరాది రాష్ట్రాలు దాదాపు 2000 బంకుల్లో పెట్రోల్ నిల్వలు నిండుకున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానాలో ట్రక్కు డ్రైవర్లు పెద్ద ఎత్తున రాస్తారోకోలు, భారీ ర్యాలీలు చేపట్టారు. దీంతో ట్రక్కులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మహారాష్ట్రలో పెట్రోలియం ఉత్పత్తుల రవాణా దాదాపు నిలిచిపోయింది. హెచ్పీసీఎల్, బీపీసీఎల్ రిఫైనరీ వద్ద వందల సంఖ్యలో ట్రక్కులు ఆగిపోయాయి. మధ్యప్రదేశ్, జమ్మూ కాశ్మీర్లోనూ కొన్ని చోట్ల పెట్రోల్ బంకుల వద్ద వాహనాలు బారులు తీరారు. కొన్ని ప్రాంతాల్లో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాకు ఆటంకం ఏర్పడింది. రాజస్థాన్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. అంగన్వాడీల సమ్మె 22వ రోజు దాటింది. 5వ తేదీలోపు విధుల్లో చేరాలి అని ప్రభుత్వం నోటీసులు జారీ చేయడంపై అంగన్వాడీలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో దున్నపోతులకు వినతి పత్రాలు ఇచ్చి నిరసన తెలియజేశారు. ప్రకాశం జిల్లాలోని అన్ని ఐసీడీఎస్ ప్రాజెక్టుల కేంద్రాల్లో రిలే దీక్షలు చేపట్టారు. ఒంగోలులో కలెక్టరేట్ వద్ద దీక్షలు చేశారు. జమ్మలమడుగు, కడపలో మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. కొండాపురంలో 22 అంకె వచ్చేలా మానవహారం నిర్వహించారు. వాల్మీకిపురంలో పొర్లు దండాలు పెడుతూ ఆందోళన చేశారు. కొత్తకోటలో పాటలు పాడారు. నెత్తిన కొంగు కప్పుకొని అంగన్వాడీలు నిరసన తెలియజేశారు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో ఆంబోతుకు, గోపాలపురంలో దున్నపోతుకు వినతి పత్రం సమర్పించారు. 5లోగా విధుల్లో చేరకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామంటూ విశాఖపట్నం కలెక్టర్ ఇచ్చిన నోటీసు ప్రతులను జీవీఎంసీ కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద దహనం చేశారు. అనంతపురం జిల్లాలో అంగన్వాడీ వర్కర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి భిక్షమెత్తారు. తిరుపతి జిల్లా కోట మండల కేంద్రంలో పొర్లు దండాలు పెట్టి నిరసన తెలియజేశారు. నాయుడుపేటలో సోది చెప్పి తమ ఆవేదన వ్యక్తం చేశారు. వెంకటగిరిలో అంబేద్కర్ చిత్రపటానికి వినతులు అందజేశారు. పాలకొండ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఒంటికాలపై నిలబడి ఆందోళన చేశారు. పాచిపెంట ఐసీడీఎస్ కార్యాలయం వద్ద మోకాళ్లపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. నంద్యాల, భీమవరం, తణుకు, గణపవరంలో పొర్లుదండాలతో నిరసన తెలియజేశారు. తారేపల్లిగూడెంలో మెడకు ఉరి బిగించుకొని సమ్మె చేశారు. రాష్ట్రంలోని మున్సిపల్ కార్మికుల నిరసన కొనసాగుతుంది. నగరపాలక సంస్థలో విధులు నిర్వర్తిస్తున్న పారిశుద్ధ్య, ఇంజనీరింగ్ కార్మికులు జోలెపట్టి నిరసన తెలియజేశారు. 9 రోజులుగా సమ్మె చేస్తున్న తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపలేదు అని వారు ఆగ్రహం చెందారు. ప్రభుత్వం తీరును ఎండగడుతూ భిక్షాటం చేశారు. అనంతపురంలోని పారిశుద్ధ్య, ఇంజనీరింగ్ కార్మికులు విచిత్ర వేషధారణతో నిరసన తెలియజేశారు. సీఎం జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మున్సిపల్ మంత్రి సురేష్ వేషధారులకు తమ కష్టాలు చెప్పుకున్నారు. జగన్ కొళాయి తిప్పితే నీరు రానట్లు రోడ్ల మధ్య డివైడర్లలో మొక్కలు కత్తిరించే సమయంలో, వీధి లైట్లు వేసే సమయంలో తమకు ఎదురయ్యే ప్రమాదాలను ప్రదర్శించారు. గుంతకల్లు, గుత్తి మున్సిపల్ కార్యాలయాల ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు
గడ్డి తింటూ నిరసన తెలియజేశారు. కడప జిల్లా పద్వేల్లో ఆకులు కట్టుకుని నిరసన తెలియజేశారు. కడపలో జోలె పట్టుకుని భిక్షాటం చేశారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో డ్రమ్స్ వాయిస్తే శ్రీకాకుళంలో అర్ధనగ్న ప్రదర్శన చేశారు. మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి అని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం అందజేయాలని కోరారు. గ్రాట్యుటీ వర్తింపు చేయాలి అని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అనకాపల్లి జిల్లాలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఆ పార్టీ రాజీనామా చేశారు. వీరభద్రరావుతో పాటు ఆయన కుమారులు దాడి రత్నాకర్, జైవీర్ కూడా వైసీపీకి రాజీనామా చేశారు. దాడి వీరభద్రరావు టీడీపీలో చేరేందుకు సిద్దమయ్యారు. రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపారు. 2013లో దాడి వీరభద్రరావు టీడీపీకి రాజీనామా చేశారు. 2019 ఎన్నికల ముందు ఆయన వైసీపీలో చేరారు. అనకాపల్లి టికెట్ ఆశించి వైసీపీలో చేరినప్పటికీ ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ప్రస్తుతం వైసీపీకి రాజీనామా చేశారు. దాడి వీరభద్రరావు నేడు టీడీపీ అధినేత చంద్రబాబును కలవనున్నారు. పార్టీలో చేరికపై చర్చించేందుకు వీరభద్రరావుతో పాటు ఆయన కుమారుడు రత్నాకర్ టీడీపీ అధినేతను కలిసే అవకాశం ఉంది. వైసీపీలో తగిన గుర్తింపు లభించలేదు అని అన్నారు దాడి రత్నాకర్. తమ కార్యకర్తల అభిప్రాయం మేరకు మాతృ సంస్థ టీడీపీలోకి మారుతున్నామని అన్నారు. పదవులు ఆశించి ఎప్పుడూ పనిచేయలేదు అని, 3 ఏళ్లలో కనీసం ఒక్కసారి కూడా సీఎం జగన్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు అన్నారు. ప్రజల సమస్యలు చెప్పేందుకు వైసీపీలో అవకాశం దొరకలేదు అంటున్నారు దాడి రత్నాకర్. అయోధ్య రామాలయంపై తెలుగువారు చెరగని ముద్ర వేశారు. ఆలయ ద్వారాలు తయారీలోనే కాదు, స్వామివారి పాదుకలను తయారు చేసే భాగ్యం భాగ్యనగరానికి దక్కింది. ఓల్డ్ బోయిన్పల్లికి చెందిన రామలింగాచారి వాటిని కళాత్మకంగా తీర్చిదిద్దారు. నియోజకవర్గ ఇన్ఛార్జీల రెండో జాబితాను వైసీపీ విడుదల చేసింది. 27 మందితో కూడిన జాబితాను వైసీపీ కేంద్ర కార్యాలయం విడుదల చేసింది. రీజనల్ కోఆర్డినేటర్లతో చర్చించిన అనంతరం రెండో జాబితాను విడుదల చేశారు. సీఎం జగన్ జాబితాను ఖరారు చేశారు. ఇటీవల 11 నియోజకవర్గాల్లో పార్టీ ఇన్ఛార్జీలను మార్చిన వైసీపీ తాజాగా 27 నియోజకవర్గాల్లో మార్పులు చేసింది. దీంతో ఇప్పటి వరకు 38 నియోజకవర్గాల ఇన్ఛార్జీలను ప్రకటించింది. తాజా జాబితాలో 4 ఎంపీలను ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు వైసీపీ అవకాశం కల్పించింది. 4 వారసులకు సీట్లు కేటాయించారు జగన్. ఎంపీలు తలారి రంగయ్య, వంగ గీత, మార్గాని భారత్, గొండేటి మాధవి ఈసారి అసెంబ్లీకి పోటీ చేయనున్నారు. పేర్ని నాని, పిల్లి సుభాష్ చంద్రబోస్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి వారసులు తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో పోటీ పడనున్నారు. సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే 32 ప్రత్యేక రైళ్లను నడపనుంది. సొంత ఊళ్లకు వెళ్లే వారి సౌకర్యార్థం పలు మార్గాల్లో ఈ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. సికింద్రాబాద్ టు బ్రహ్మపూర్, బ్రహ్మపూర్ టు వికారాబాద్, విశాఖపట్నం టు కర్నూలు సిటీ, శ్రీకాకుళం టు వికారాబాద్ రూట్లో ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. అలాగే సికింద్రాబాద్ నుంచి తిరుపతి, సికింద్రాబాద్ నుంచి కాకినాడ టౌన్, సికింద్రాబాద్ నుంచి నర్సాపూర్ రూట్లలో ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. జనవరి 7వ తేదీ నుంచి జనవరి 27వ మధ్య వివిధ తేదీల్లో ఈ రైళ్ల రాకపోకలు కొనసాగించనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లన్నిటిలోనూ ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీతో పాటు స్లీపర్, జనరల్ బోగీలు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే తెలియజేసింది. మెట్రో రైలు రెండో దశ ప్రతిపాదనలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. మెట్రో టీబీఆర్ ట్రాఫిక్ స్టడీస్ ను త్వరగా పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాయదుర్గం ఎయిర్పోర్ట్ మెట్రో ప్రతిపాదనను పెండింగ్ లో పెట్టాలని స్పష్టం చేశారు. మెట్రో విస్తరణపై సీఎం సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న మార్గాలు, కొత్త ప్రణాళికలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎల్బీ నగర్, హయత్ నగర్, మియాపూర్, పటాన్చేర్, రాయదుర్గం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఎంజీబీఎస్ ఎయిర్పోర్ట్ మార్గాల్లో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. పాతబస్తీ మెట్రోపై స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చించాలని సూచించారు. మతపరమైన చారిత్రక కట్టడాలపై ఎలాంటి ప్రభావం పడకుండా రోడ్డు విస్తరణ చేయాలని ఆదేశించారు. వైసీపీ పాలనపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఆగ్రహం చెందారు. వైసీపీ పాలనలో దళితులకు తీవ్ర అన్యాయం జరిగింది అని ఆరోపించారు. కోడి కత్తి కేసులో దళితుడైన శ్రీను 5.5 ఏళ్లుగా జైల్లోనే మగ్గిపోతున్నాడు అని గుర్తు చేశారు. బ్రిటిష్ పాలనలోనూ ఇలాంటి దారుణాలు జరగలేదు అని అన్నారు. ఓ వ్యక్తిని చంపి డోర్ డెలివరీ చేసిన అనంత్ బాబును బెయిల్పై బయటకు తెచ్చిన సీఎం జగన్ కోడికత్తి శ్రీను కేసులో వాంగ్మూలం ఇచ్చేందుకు కోర్టుకెందుకు? నిజామాబాద్ జిల్లాలో మత్తు పదార్థాలు కలకలం రేపాయి. తొలిసారి కొకైన్తో పాటు ఎండీఎంఏ లాంటి మత్తు పదార్థాలు పోలీసులకు చిక్కాయి. మెట్రోపాలిటన్ ప్రాంతాలకు పరిమితమైన డ్రగ్స్ పట్టుబట్టడం స్థానికంగా కలకలం రేపింది. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం నడిపల్లి తండాలో టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఇటీవల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో కోనసీమ జిల్లాకు చెందిన ద్వారంపూడి విక్రమ్, పల్నాడు జిల్లాకు చెందిన షేక్ ఖాజా మొయినుద్దీన్ వద్ద మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ ను ఢిల్లీకి చెందిన రాహుల్ అనే వ్యక్తి ద్వారా తీసుకొచ్చినట్లు నిందితులు తెలియజేశారు. నిందితుల నుంచి స్కోడా కారు, మత్తు పదార్థాలు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ఓ కలెక్టర్ టీచర్ అవతారం ఎత్తారు. విద్యార్థులకు విద్యాబోధన చేశారు. సమాజ స్థితిగతులపై అవగాహన కల్పించారు. భావి భారత పౌరులు రేపటి తరానికి మార్గదర్శకాలు అని అన్నారు. ప్రజాపాలనతో బిజీగా ఉండే కలెక్టర్ పాఠాలు చెప్తూ నేటి తరానికి ఆదర్శంగా నిలిచారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భువేష్ మిశ్రా కాటారం, మహాదేవ్పూర్, పల్లిమేల మండలాల్లో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం కస్తూరిబా బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠాలు బోధించారు. పాఠ్యాంశాలపై పలు ప్రశ్నలను అడిగారు. అనంతరం వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలి అని విద్యార్థులకు కలెక్టర్ భవేష్ మిశ్రా హితబోధ చేశారు. ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు చకచక ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఏర్పాట్లపై చర్చించారు. మరోమారు ఏపీ అధికారులతో సమావేశం కావడానికి సిద్దమవుతున్నారు. ఈ నెల 9, 10 తేదీలో సీఈసీ బృందం రాష్ట్రానికి రానుంది. సీఈసీ రాజీవ్ కుమార్ నేతృత్వంలో ఎన్నికల కమిషనర్లు అనూప్ చంద్రపాండే, అరుణ్ గోయల్ రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది. ఏపీ సీఎస్, డీజీపీతో సహా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఈ బృందం భేటీ కానుంది. ఓటర్ల జాబితా రూపకల్పన, ఓటర్ల జాబితాలో మార్పులు, అవకతవకల అంశం, ఈవీఎంల ఫస్ట్ లెవెల్ చెక్ పై బృందం మరోమారు సమీక్షించనుంది. రాజకీయ పార్టీలు ఇచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేకంగా సమీక్షించనున్నట్లు సమాచారం. అక్రమ మద్యం, నగదు, అక్రమ రవాణా, చెక్ పోస్టుల ఏర్పాటు, శాంతి భద్రతల అంశంపై చర్చించనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణతో సంబంధం ఉన్న అధికారుల బదిలీలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. సర్వశిక్షణ్ అభియాన్ ఉద్యోగుల సమ్మె కొనసాగుతోంది. ఇప్పటికే వారి సమ్మె 14వ రోజు దాటింది. తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయకపోతే ఆత్మహత్యలే సరణిమని వారు ఆందోళన చెందుతున్నారు. జగన్ నమ్మినందుకు ఊరివేసుకోవడమే గతి అని అయిపోయింది అని వాపోయారు. తమ సమస్యలపై సర్కార్ స్పందించేంత వరకు సమ్మె కొనసాగిస్తాము అన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె 14 రోజులు దాటింది. కర్నూలు ధర్నా చౌక్ వద్ద ఉద్యోగులు మెడలో ఉరితాళ్లతో నిరసన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఎస్సీఎస్ఏ ఉద్యోగుల సంఘం నేతలు హెచ్చరించారు. ఈ దీక్షలకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీటీ నాయుడు, సిఐటియు జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు మద్దతు తెలియజేశారు. అనంతపురం కలెక్టరేట్ వద్ద ప్లగార్డులు ప్రదర్శించారు. జీవో 24/45లను వెంటనే అమలు చేయాలని, హెచ్ఆర్ పాలసీ అమలుతో పాటు రిటైర్మెంట్ వయసును 62 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని నినాదం చేశారు. కలెక్టరేట్ కూడలిలో మెడకు ఉరితాళ్లు బిగించుకుని నిరసన తెలియజేశారు. శ్రీకాకుళంలో జ్యోతిబాబులే పార్కు వద్ద ఉరితాడుతో నిరసన తెలియజేశారు. పార్వతీపురంలో ఎస్ఎస్సీ ఉద్యోగులు కలెక్టరేట్ నిరసన శిబిరం వద్ద ఉరితాళ్లు బిగించుకుని నిరసన తెలియజేశారు. ప్రభుత్వం మొండి వైఖరి వేయాలి అని నినదించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద సమగ్ర శిక్షణలో అన్ని విభాగాల ఉద్యోగులు సౌత్ ఆఫ్రికా, భారత్ మధ్య నేడు రెండో టెస్టు ప్రారంభం కానుంది. కేప్ టౌన్ వేదికగా మధ్యాహ్నం 1:30 గంటలకు రెండో టెస్టు మ్యాచ్ ఆరంభమవుతుంది. సెంచురియన్లో జరిగిన తొలి టెస్టులో ఒకవైపు దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్లు అదరగొడితే భారత పేసర్లు తేలిపోయారు. టీమిండియా పేసర్లను ధీటుగా ఎదుర్కొని తొలి ఇన్నింగ్స్లో 400కు పైన స్కోర్ చేసింది సఫారీ జట్టు. సఫారీ పేసర్లు చెలరేగిపోవడంతో భారత బౌలర్లు తేలిపోయారు. ఇప్పుడు కేప్ టౌన్ లో జరిగే రెండో టెస్టు భారత పేసర్లకు మరింత పరీక్షగా మారింది. కేప్ టౌన్ లో భారత పేసర్లు ఏమాత్రం ఆశలు పెట్టుకోవాలన్నా కొత్త బంతితోనే రాణించాలి అని దక్షిణాఫ్రికా మాజీ దిగ్గజ పేసర్ అలెన్ డొనాల్డ్ సలహా ఇచ్చారు. పుల్లర్ లెంగ్త్ లో స్వింగ్ చేసి పంతిని విసిరితే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి అన్నారు. దక్షిణాఫ్రికా పేసర్లకు కేప్ టౌన్ కొట్టిన పిండి అని ఇప్పటికే పలువురు పేర్కొన్నారు. ఇక్కడ ఎలా బంతులు వేయాలో వాళ్లకు బాగా తెలుసు అని చెబుతున్నారు. బ్యాక్ ఆఫ్ లెంత్ బంతులతో పాటు పుల్లర్ బంతులు వేసి బ్యాటర్లకు పరీక్ష పెట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత భారత బ్యాటర్లు సచిన్ కు అనుసరించాలి అని మరికొందరు సలహా ఇస్తున్నారు. వీలైనంతగా బంతులను వదిలేస్తూ చెత్త బంతులను మాత్రమే కొట్టాలి అని సూచిస్తున్నారు. సీనియర్లను పక్కన పెడితే శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్ ఖచ్చితంగా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సలహా ఇస్తున్నారు.